హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఆలూ పరాటా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ప్లస్ ఇప్పుడు చేసిన నేను ఈ ఆలూ పరాటాని అయితే మా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసినాను. మా పిల్లలు అయితే ఇట్లా ప్రిపేర్ చేసినాం అనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ మనం ఏంటంటే ఎక్స్ట్రా కర్రీ మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఈ ఆలూ పరాటాని వట్టిగా తిన్నా కానీ బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఎందుకంటే ఈ చపాతీ లోపల మనం స్టఫింగ్ పెట్టాము కదా, ఆలూ స్టఫింగ్ పెట్టడం వలన తినేటప్పుడు టేస్ట్ అనేది అదిరిపోతుందన్నమాట. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగానైనా కానీ, లేకపోతే ఈవినింగ్ ఏమైనా సింపుల్గా స్నాక్స్ లాగా తినాలి అనుకున్నా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా డిన్నర్ చేయాలన్నా కానీ డిన్నర్ టైంలోనైనా కానీ ప్రిపేర్ చేసుకొని అయితే హ్యాపీగా తినేయచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. జస్ట్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ అండ్ టేస్టీ ఆలూ పరాటా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ టు ఎండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చెప్తున్నానండి, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెనైతే తీసుకున్నాను. అందులోకి అయితే 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వేసినాను. మీరు ఏదైనా ఒక కప్పు కొలతతోనైతే కొలిచి తీసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేనైతే ఆయిల్ యూజ్ చేసినాను కదా, ఈ ఆయిల్ ప్లేస్లో కావాలంటే నెయ్యి అయినా కానీ బటర్ అయినా కానీ యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేనైతే ఆయిల్ వేసి అయితే పిండిని అయితే కలుపుతున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాతకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని అయితే చపాతీ ముద్దలాగానైతే కలుపుకోవాలి. పిండి అయితే మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టే కలుపుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండేటట్టు అయితే కలిపేసుకొని ఇప్పుడు ఈ గిన్నె పైన అయితే ఏదైనా మూతను పెట్టుకొని ఈ పిండిని అయితే 15 నిమిషాల పాటు అయినా కానీ పక్కన పెట్టేయండి. సో ఈలోపు మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం అని చెప్పేసి అయితే చూడండి 6 చిన్న సైజు బంగాళదుంపలను అయితే నేను ముందుగానే ఉడికించి అయితే తీసుకున్నారు. ఒకవేళ మీరు పెద్ద సైజులో తీసుకున్నట్టయితే ఒక 3 తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనం తీసుకున్న పిండికి ఈ ఆలు క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆలు ఏంటంటే మరీ మెత్తగా ఉండేటట్టు అయితే ఉడికించుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాతకి మనం ఈ విధంగా మ్యాష్ చేయాలి అన్నమాట. చేసేటప్పుడు కొంచెం ఈజీగా అయిపోతుంది. సో ఆలు ఉండలేం లేకుండా ఉండేటట్టు ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసి అయితే తీసుకోండి. సో చూసిల్లా నేనైతే ఈ విధంగానైతే మెత్తగానైతే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ ఆలూలో ఏంటంటే మీకు ఏమైనా ఉండలు ఉన్నట్టయితే కొంచెం చేయితోనైనా కానీ బాగా పిసకాలి. సో ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అలాగే కొంచెం అంతా కొత్తిమీర చిన్నగా చాప్ చేసి తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి అన్నమాట. కసూరి మేతి వేసి చేయడం వలన ఆలూ పరాటా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని అయితే ఆలూలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం చపాతీ కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసి మరీ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం నేనైతే 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసినాను. అలాగే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, జీలకర్ర వేయించి మిక్సీ పట్టాను అనమాట. సో ఆ పౌడరే 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము ఏంటంటే డైరెక్ట్గా వేయకుండా ఇట్లా చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసినట్టు చేసి అయితే వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇందులోనే 1/2 లెమన్ కూడా రసాన్ని అయితే తీస్తున్నాను. ఈ లెమన్ కనుక మీ దగ్గర లేకున్నట్టయితే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. సో వీటన్నిటిని వేసిన తర్వాతకి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఉప్పు, కారం, మసాలాలు వేసాం కదా, సో ఆలుకి పట్టేలాగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి అయితే ఈ స్టఫింగ్ మొత్తం అయితే ఒక గిన్నెలోకి సైడ్కి అనేసి అయితే ఇప్పుడు లడ్డూల లాగానైతే ప్రిపేర్ చేసుకోండి. మీరు పరోటా ఏ సైజులోనైతే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే చూడండి కొంచెం చిన్న సైజులోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఈ విధంగానైతే చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసి అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఆలు ఈ స్టఫింగ్ వచ్చేసి అయితే నాకు 10 లడ్డూల వరకు అయితే అయినాయి అన్నమాట. మొత్తం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని అయితే వీటిని అయితే రెడీగా పక్కన పెట్టేయండి. సో
సో ఈ ప్రాసెస్ అంతా చేసేంతలోపు మనకి పిండి కూడా చక్కగా నాని కాస్త సాఫ్ట్గా అయి ఉంటుంది కదా. సో మూత తీసి అయితే చూపిస్తున్నాను. పిండి అయితే మంచిగా సాఫ్ట్గా అయిందనమాట. మనమైతే ఆలు పరాటాలోకి స్టఫింగ్ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలోనే ఈ పిండిని కూడా తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే ప్లేట్ పైన అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చపాతీ ముద్దను పెట్టుకొని అయితే కొంచెం స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాతకి మనం ఇంతకుముందు స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, స్టఫింగ్ మొత్తాన్ని అయితే మధ్యలో పెట్టేసుకొని చుట్టూ పిండితోనైతే ఈ విధంగా కవర్ చేయండి. పిండి బయటికి రాకుండా ఆలు పరాటా మంచిగా వస్తాయి. ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాతకి ఇప్పుడు కొంచెం కొంచెంగా పొడి పిండిని చల్లుతూ మరి చపాతీ లాగానైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఎంత వీలైతే కొంచెం పలచగానే చేయండి. మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. నేనైతే కొంచెం పలచగానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెంకని పెట్టుకొని అయితే ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు పరాటాని అయితే వేసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసి అయితే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ 2 సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా కాలవాలి. సో చూసిల్లా నేనైతే ప్రిపేర్ చేసినాను కదా, స్టఫింగ్ అనేది అయితే ఎక్కడ బయటికి రాలేదన్నమాట. చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా నాన్ స్టాప్ 2 సైడ్స్ తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే పరాటాని అయితే మంచిగా కాలవాలి. సో చూసిలా నేను ఆయిల్ కూడా ఒకేసారి వేయకుండా ఇట్లా తిప్పుకుంటూ మరి ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ కాలుస్తున్నాను. ఇలా కాల్చామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆలు పరాటాని అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి వేసి అయితే పక్కన పెట్టేయండి. ప్లస్ ఇంకొక పరాటా కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో మళ్ళీ చెప్తాను. సో చూడండి, కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఫస్ట్ అయితే స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాతకి మనం ఇంతకుముందు స్టఫింగ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే మధ్యలో పెట్టేసి చుట్టూ పిండితోనైతే కవర్ చేయండి. ఆలు పరాటా ఎప్పుడైనా మంచిగా రావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం లోపల పెట్టే స్టఫింగ్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో పిండి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. అట్లయితేనే మనకి పరాటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, నేనైతే కొంచెం పలచగానే స్ప్రెడ్ చేసి అయితే పెనం పైన అయితే కాలుస్తున్నాను అనమాట. కాల్చేటప్పుడు కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి అంతగా కాలదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇట్లా మధ్యలో మధ్యలో ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ మరి పరాటాని అయితే కాల్చేసుకోవాలి. అసలు ఎంత సింపుల్ ప్రాసెస్ కదా, డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఇట్లా ప్రిపేర్ చేసినాం అనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినగలుగుతారు. డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను చెప్పినట్టు ట్రై చేసిళ్ళు అనుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగానైతే చేయగలుగుతారని అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి.